హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. మేము ప్రతి సంవత్సరం మా ఊరికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో పుట్ట్యాల మారమ్మ తల్లి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి ప్రతి సంవత్సరం మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాం. మేము వెళ్ళి పాలు పొంగించుకుంటాం. ఇక్కడ ఏంటంటే అదివరకు సిస్టమ్ ఏంటంటే మామూలుగా మనం పొలాలు ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే ఇక్కడ పొయ్యిలు ఉండేవి మామూలుగా. ఆ పొయ్యిల మీద పొంగించుకునేవాళ్ళం. వీళ్ళు ఏంటంటే నిదానంగా ఈ దేవస్థానం కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఇక అలా కాకుండా మామూలుగా ఈ పాలు పొంగిచ్చే దానికి కూడా మామూలుగా దీనికి పాట పెట్టేశారు. వీళ్ళు పాట పాడుకుంటారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల పాట ఉంటుంది. పాట పాడుకొని గ్యాస్ బండ్లో గ్యాస్ పొయ్యిలు అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి మనం పొంగించుకున్న తర్వాత మన దగ్గర అమౌంట్ తీసుకుంటారు. మామూలుగా అయితే అసలు దేవస్థానం వాళ్ళు తీసుకునేది మనకి పాలు పొంగళ్ళకి 10 రూపాయలు టికెట్ వచ్చి 10 రూపాయలు దేవస్థానం వాళ్ళు తీసుకునేది. వీళ్ళేంటి మొత్తం 100 రూపాయలు స్టార్టింగ్ కాడి నుంచి 100 రూపాయలు. మనం 20 రూపాయలు పాలు పొంగించినా 30 రూపాయలు పాలు పొంగించి 1/2 లీటర్ కాడి నుంచి స్టార్టింగ్ 1/2 లీటర్ పొంగిస్తే 100 రూపాయలు. ఇక దానికి పెచ్చు ఇంకొంచెం పెచ్చు పొంగిస్తే 150, ఇంకొంచెం పెచ్చు పొంగిస్తే 250, ఇంకొంచెం ఎక్కువ పొంగి అలా 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 మామూలుగా పెంచుతారు. కాకపోతే ఇప్పుడు ఇవాళ కొంచెం ఖాళీగా ఉంది, లేకపోతే అసలు దగ్గర వెయిటింగ్ కూడా చేయాలి. పొంగల్ అయితే అయిపోయింది. అయితే ఇక మరి మేము దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాం. మా ఫ్యామిలీ మొత్తం వస్తాం. కానీ మా బాబు గేమ్స్ ఉన్నాయంటే ఆ గేమ్స్ ఆడటానికి వెళ్ళాడు. ఇక మేము ముగ్గురమే వచ్చాం. గుడి ఎప్పుడు మామూలుగా ఆదివారం గురువారం అసలు ఫుల్ రద్దీగా ఉంటుంది. అసలు ఖాళీగా ఉండదు. మనుషులు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది గుడి. చాలా ఫ్రీగా ఉంది. జనం కూడా చాలా తక్కువ ఉన్నారు. లేకపోతే అసలు ఖాళీ ఉండదు గుడి. ఇప్పుడు ఏంటంటే విసన్నపేట నూజివీడు వెళ్ళే విసన్నపేట తిరుగురు వెళ్ళే మధ్యలో ఉంటుంది. 12 కిలోమీటర్ల విసన్నపేటకి. కొబ్బరికాయ కూడా మామూలుగా బయటే కొట్టాలి, లోపల కొట్టనివ్వరు. ఇదివరకు అంటే లోపల కొట్టనిచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు కొబ్బరికాయ కూడా బయటే కొట్టాలి. తీరా నేను కొబ్బరికాయ కొట్టాక దాంట్లో పువ్వు వచ్చింది. దర్శనానికి లైన్లో నిలబడ్డాం. అయితే లైన్ అయితే కొంచెం రద్దీగా ఉంది. జనం అయితే తక్కువ ఉన్నారు, కానీ లైన్ అయితే రద్దీగా ఉంది. దర్శనానికి లైన్లో నిలబడి ఇదంతా మండపం, అమ్మవారి గుడికి ఎదురుగా మండపం. ఎక్కువ ఇక్కడ ఏంటంటే అన్నప్రశ్నలు జరుగుతుంటాయి. అన్నం ముట్టించుకుంటుంటారు చిన్నపిల్లలకి ఎక్కువ ఇక్కడ. ఇక మా మండపం మొత్తం ఖాళీ. 4-5 ఉన్నారు. ఇప్పుడు దాకా 4-5 అన్నప్రశ్నల ఫంక్షన్లు జరిగినాయి ఇక్కడ. ఇక మేము దర్శనానికి లైన్లో నిలబడ్డాం. కాకపోతే లేటుగా నడుస్తుంది లైన్ నిదానంగా. సరే దర్శనం అయిపోయింది. ఇక మళ్ళీ మన బండికి పూజ చేసుకోవాలిగా. ఈ బండికి పూజ చేయడానికి ఇక నేనేమో మామూలుగా పసుపు రాస్తున్నాను. మా పాప ఏమో కుంకుమ పెట్టుకో. బండి పూజ అనగానే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం నెంబర్ ప్లేట్ నిండా వెనక ఎదర నెంబర్ ప్లేట్ నిండా రాసేసేస్తారు పసుపు కుంకుమ. ఇదివరకు నేను డ్రైవర్ చేసేటప్పుడు అంబాసిడర్ కారుకి శుక్రవారం ఓనర్ గారు పూజ చేశారు. పూజ చేసి నెంబర్ ప్లేట్ నిండా చుక్కలు పెట్టేసేసి అసలు నెంబర్ కనపడకుండా చుక్కలు పెట్టేశారు. పెట్టేస్తే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడే మధ్యదారిలో ఆపి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఆపించి మొత్తం అదంతా తూడిపించి వెనకమాల తూడిపించాక అప్పుడు పంపించారు. ఇలా అవసరం అయితే లెక్కకైతే అసలు నీ కేసు రాయాలి. సరే నీ కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్ పెట్టుకున్న పసుపు కుంకుమ మొత్తం తుడుచుకొని వెళ్ళమంటే ఇక అప్పుడు తుడుచుకొని వెళ్ళాను. ఇక్కడ ఒక 10 నిమ్మకాయలు తీసుకొచ్చాను. 10 నిమ్మకాయలు తీసుకొచ్చి ఒక మొత్తం దేవుడి దగ్గర పూజ చేయించి బండికి ఒక 5 నిమ్మకాయలు, నా డాష్ బోర్డు అంటే స్టీరింగ్కి ఒక నిమ్మకాయ కట్టుకొని ఇక వెనక మా టైర్లకేమో 4 నిమ్మకాయలు, 4 టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టుకున్నాం. ఎప్పుడు పూజ చేసినా సరే కంపల్సరీగా 4 టైర్ల కింద నిమ్మకాయలు లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఇక 4 టైర్ల కింద 4 నిమ్మకాయలు పెట్టుకొని బండి స్టార్ట్ చేసుకొని ఆ నిమ్మకాయలు దొక్కించుకొని వచ్చేసేస్తాం. ఒక కాయ ఏంటంటే మొత్తం బండి చుట్టూ బండికి ఎదురుగా తిప్పి జిస్ట్ తీసి దాన్ని కట్ చేసి ఇక కాయ బారేసేస్తాం. ఇక బయలుదేరి వచ్చేటప్పుడు ఇక అలా దాన్ని పిండేసేసి ఇక అవతల పక్క
కొంచెం వెనకమాల అవతల పక్క విసిరేసేసి ఈ బయలుదేరి వచ్చేసేస్తాం. బండి స్టార్ట్ చేసుకొని నిమ్మకాయలు దొక్కించుకొని ఎప్పుడూ అవతల పక్క గుడికి ఎదురుగా పెట్టేవాళ్ళం. అసలు వాళ్ళ ఖాళీ లేదు, ఫుల్ బళ్ళు వచ్చినాయి. మొత్తం బళ్ళన్నీ అడ్డం పెట్టేశారు. జనం అయితే తక్కువ ఉన్నారు కానీ మొత్తం బళ్ళన్నీ అడ్డం పెట్టేశారు. అయినా చెట్టు కింద పెట్టాను, నీడగా ఉంటుంది కదా, పూజ చేసినా నీడగా ఉంటుందని ఇక నేను చెట్టు కింద పెట్టాను. లేకపోతే ఎప్పుడు గుడికి ఎదురుగా పెట్టేవాడిని. ఈ పాప బాబు ఎప్పుడు అలా ఎదురొస్తారు. కాకపోతే బాబు ఊరు వెళ్ళాడుగా, ఇక పాప ఎదురు వస్తుంది. ఇక బండి స్టార్ట్ చేసుకొని ఇక నిమ్మకాయలు దొక్కించుకొని ఇక బయలుదేరి వచ్చేసేస్తాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్ ఫ్రెండ్స్.